రైతుల చిరకాల కోరిక గుంటూరు ఛానల్ ఇస్తున్నపల్లకు నిధులు 100 కోట్లు కేటాయించినందుకు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే దానికి కృషి చేసినందుకు వద్దిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వద్దిల్లాలి బోల రామాంజీ గారి నాయకత్వం, వద్దిల్లాలి తెలుగుదేశం పార్టీ. ప్రతిపాడు నియోజకవర్గ రైతుల చిరకాల కోరిక గుంటూరు ఛానల్ పనులకు 100 కోట్లు కేటాయించేందుకు నారా చంద్రబాబు నాయుడు రైతుల కోసం ಅವ್ರದ ಮೊಬೈಲ್ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం. దయచేసి మండల ప్రెసిడెంట్లు అందరూ కూడా ఇప్పుడు సామయ్య గారు కూడా చెప్పారు. తర్వాత మన ఎమ్మెల్యే గారు ల్యాండ్ అప్లికేషన్ వరకు 2 కోట్లు, తర్వాత 350 కోట్లు అది కూడా ముందు ల్యాండ్ లోకల్ బాడీ ఇదేమన్నా అంతా 100 రానండి, ఆయన కింద రానికుండా మనం రండి. కెమెరా ఎక్కడ ఉన్నా మీరు ముందు ఏమండి ఆగు ఒక నిమిషం. పక్క వస్తే వాళ్ళు వెళ్తారు. అరే అశోక్ మా దాదాపు ఐదు నియోజకవర్గాలు మంగళగిరి, ప్రత్తిపాడు, పొన్నూరు, చిలకలూరిపేట, పర్చూరు 5 నియోజకవర్గాల అన్నదాతల అర్ధ శతాబ్దపు కళ, 50 సంవత్సరాల కళ ఈ గుంటూరు ఛానల్ అనేది. అంతకుముందు 2019లో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 200 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేస్తే గత 5 సంవత్సరాలు దీన్ని పట్టించుకున్న పాపాన లేదు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రామాంజనేయులు గారు, నేను, ప్రత్తిపాడు నియోజకవర్గ ప్రజలు
అందరూ ఎమ్మెల్యేలు, ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ గారు అందరం కూడా ఇది కంపల్సరిగా నెరవేరాలి అని చంద్రబాబు నాయుడు గారికి మల్టిపుల్ టైమ్స్ రిక్వెస్ట్ చేశాం. చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ రోజున 100 కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్కి ఇమీడియట్గా ఇచ్చారు. అదేవిధంగా ఇంకొక 300 కోట్ల ప్రొవిజన్ ఉంది కృష్ణా డెల్టా ప్రాజెక్ట్స్ మేజర్ ఇరిగేషన్ వర్క్స్కి. అందులో కొంత డబ్బు పెట్టి ఎక్స్టెన్షన్ కూడా ఇమీడియట్గా సాధ్యమయ్యే విధంగా చేస్తాం. కాబట్టి ఇంత గుంటూరు ఈ 5 నియోజకవర్గాల ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు గుడి కట్టుకోబోతా ఉన్నారు. ఇది చేసినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు నేను మా ఎమ్మెల్యే గారు అనుకొని వారికి పాలాభిషేకం చేద్దామని నిర్ణయించి రాత్రి ఈరోజు పొద్దున్నే ఈ కార్యక్రమం పెట్టాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఈరోజు మా కేంద్ర మంత్రి 5 నియోజకవర్గాల కళ 50 సంవత్సరాలు పైబడి రైతాంగం చేస్తున్న పోరాటం, రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని రైతు బాంధవుడిగా పేరున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 2017-18లోనే ఈ ప్రాజెక్టులకు శాంక్షన్లు ఇచ్చి మరి అదేవిధంగా టెండర్లు కూడా పిలిచి టెండర్లు ఖరారు అయిన తర్వాత రైతు వ్యతిరేక ప్రభుత్వంగా పేరొందినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, ఆ ప్రాజెక్టులు రద్దు చేయడం, మళ్ళా ఎలక్షనీరింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చారు. ఈ 5 నియోజకవర్గాల్లో గుండె చప్పుడైనటువంటి రైతాంగం చిరకాల వాంఛగా ఉన్నటువంటి గుంటూరు ఛానల్ పొడిగింపు అదేవిధంగా మోడర్నైజేషన్ చేసి తీరుతామని చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే 1 ఇయర్లోనే మొట్టమొదట పూర్తి స్థాయి బడ్జెట్లో నిధులు కేటాయించడం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. ఇక్కడ ఈ 5 నియోజకవర్గం పరిధిలో రైతాంగం వారి గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు ఒక దేవుడిగా ఉంటాడన్నటువంటి దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకునే విషయంలో రైతులందరితో సమన్వయపరుచుకొని కేంద్ర మంత్రి గారి యొక్క ఆలోచనలతో చంద్రబాబు నాయుడు గారి యొక్క దశ నిర్దేశంతో ఈ ప్రాజెక్టుని నిర్ణీత సమయంలో పూర్తి చేస్తామని మనవి చేసుకుంటూ ఇక్కడ కోరుతున్నటువంటి నల్లమడు వాగు డ్రైనేజ్కి సంబంధించి నెక్స్ట్ ఇయర్లో దాని మీద పోరాటం చేస్తున్నారు ఆల్రెడీ మా కేంద్ర మంత్రి గారు. ఆయన యొక్క అడుగుజాడల్లో మేము కూడా నడిచి మొత్తం మీద ఈ నియోజకవర్గ రైతాంగానికి చిరకాల వాంఛంగా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం అనేటువంటి జరుగుతుంది. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.